మిగిలిన డీటెయిల్స్ చూస్తే పెందుర్తి కూటమి అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. రమేష్ బాబుకు ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. కూటమి పట్ల ప్రజల్లో అనూహ్యమైన స్పందన వస్తుందన్నారు. జగన్ పాలనతో ప్రజలు విసిగెత్తిపోయారని అన్నారు. ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ నాయకులు ఆస్తులు పెంచుకోవడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. జగన్ 5 సంవత్సరాల పాలనలో భూదందాలు, మానభంగాలు, హత్యలు పెరిగాయని మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మన ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ గారు కూడా కమలం గుర్తు మీద పోటీ చేస్తున్నారు. వారికి కూడా కమలం గుర్తు మీద ఓటు వేసి బ్రహ్మాండమైన మెజారిటీని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. దేశాన్ని కాపాడేటటువంటి నరేంద్ర మోడీ గారు రాష్ట్రానికి 5 సంవత్సరాల అభివృద్ధికి నోచుకోకుండా, ఎవరిని పట్టించుకోకుండా, ఒక్క అవకాశమని వాళ్ళ అధికారంలోకి వచ్చి దాన్ని వాళ్ళు ఎదగటానికి వాడుకున్న విధానం, 5 సంవత్సరాలు కూడా భూదోపిడి, ల్యాండ్ గ్రాఫింగ్లు, విచ్చలవిడిగా హత్యలు, మానభంగాలు, మహిళల అదృశ్యం అవటం, అలాగే గంజాయి జాతీయ సాగులాగా ఎక్కడ దొరికినా పెందుర్తి ఒక ల్యాండ్ మార్క్ అయిపోయింది గంజాయి. 6 గంటల తర్వాత చీకటి పడిన తర్వాత ఎవరన్నా ఆడపిల్లలు బయటికి వెళ్ళాలంటే కొన్ని ఏరియాల్లో భయపడిపోయే పరిస్థితి విశాఖపట్నానికి దాపురించింది. ఏజెన్సీలోంచి తీసుకొచ్చి ఇక్కడ ఏజెంట్లు పెట్టుకుని సిటీని అడ్డాగా చేసి మార్కెట్ చేయటం, దేశంలో ఏ మూల గంజాయి దొరికినా దాని మూలాలు విశాఖపట్నం వైపే చూపించడం.